హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మా ఇంట్లో ఏమేమి కూరగాయల చెట్లు ఉన్నాయో చూపిస్తారని ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక బెండకాయ చెట్లు చూడండి. 2 సార్లు కోసా ఫ్రెండ్స్. నేను 2 సార్లు కోసి కూర ఉన్నాయి. ఎప్పుడు వేసానంటే మే నెలలో వేసేసరికి ఇప్పుడు ఇంటున్నాయి. ఇది జూన్ నెలలో వేసాం ఫ్రెండ్స్, అందుకే చిన్నగా ఉన్నాయి ఈ బెండకాయ చెట్లు. గోంగూర ఫ్రెండ్స్, ఇది నేను వేయలే గోంగూర, అదే మొలిసింది. ఇంతకుముందు వేసాము, ఆ గింజలు కింద పడి మొలిసింది ఫ్రెండ్స్. చూడండి నా కూరగాయల చెట్లు. ప్లేస్ ఉందనే కానీ ఫ్రెండ్స్, గడ్డి వస్తే మాత్రం తీయలేము గడ్డి. అసలు గడ్డి బాగా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా గ్రేప్ చెట్టు చూడండి. చెట్టు చూడ ఎంత బాగుందో, ఎట్లా అల్లుకుందో చెట్టు. మా ఆయన పందిరేసిండు మంచిగా, తీగలతో చల్లిండు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. కాయ అయినప్పుడు ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దోసకాయ చెట్టు 2 అరకేజీ కాయల దాకా వెళ్ళాయి ఫ్రెండ్స్. ఒకసారి కోస్తే కింద పాకితే వర్షాలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కింద కాయలు ఉంటే ఇంకో వర్షం వస్తుంటే పాడైపోతాయి అనేసి పైకి లేదు చెట్టు. చూడండి ఫ్రెండ్స్, వంకాయల చెట్టు ఉందో చూపిస్తారని ఫ్రెండ్స్. రాను తెల్లంకాయల చెట్లు చూసారా ఎప్పుడైనా ఇలాంటి కాయలు? తెల్లంకాయలు చూడండి, బాగా అవుతుంది ఈ చెట్టు. తెల్లంకాయల చెట్లు అయితే అసలు తినలేము, కాయలు అంతగానే అవుతాయి. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చెట్టు వేసుకున్నా చాలు,